ఒడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో పోసి వారం 10 దినాలు అవుతున్నా ఆఫీసర్లు ఎవ్వరు ఒడ్లు కొంటలేరని అన్నదాతలంతా కోపానికి వచ్చి రోడ్డెక్కి లొలియేస్తురట. చేయి సర్కారు వెంటనే కొనాలి, ఒడ్లు మొత్తం చెడగొట్టు వానలకు చందన అవుతున్నాయి, చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అవుతున్నదని వాళ్ళ అవస్థలు చూపిస్తున్నారట. చూడుండ్రిగో. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బీలున్న మార్కెట్ల ఒడ్లు కాంట పెడతలేరని కండెర్ర చేసిన అన్నదాతలంతా ఒక్కపారే రోడ్డెక్కి లొలియేసిర్రు. వరి కోతలు అయిపోయినాయి, ఒడ్లు తెచ్చి కేంద్రంలో పోసినాము, అయినా ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్టు చేస్తున్నారు. ఇప్పటిదాకా కొనుగోళ్లు కూడా సురువు చేయలేదని శాననే కోపానికి వచ్చిండ్రు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెచ్చి మార్కెట్లో పోస్తే అడ్డమైన వానలు ఆగంజే ఎవటి. ఇప్పుడు ఏం చేయాలి, ఎటు పోవాలి, ఆఫీసర్లు ఏమో కొంటలేరని బాధపడ్డారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఐకేపీలో పోసిన ఒడ్లను తేమ శాతం రాగానే ఎంటదంట కొంటాము, కొన్నాక 2 రోజుల్లోనే పైకం పడేటట్టు చేస్తామని ఎదలకంటిరి. ఇప్పటి వరకు మార్కెట్లో జ్వర సంచులు లేవు, లారీలు వస్తలేవు, కాంటా కూడా పెడతలేరట. మొదలు ఆ పని ముంగటేసుకుంటేనే మంచిది. అట్లా చేయకుండా ఇంకా ఆలస్యం చేస్తే రైతులు మీ ఇండ్ల ముట్టడికి వచ్చినా వస్తారు. బువ్వ పెట్టే రైతులను ఇట్లా బాధ పెట్టుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఎద్దేడిసిన వ్యవసాయము రైతులు కలకల అన్న రాజ్యము ఎన్నడూ పోగుబోయేయి పొడిగెళ్ళయి అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.